ఈ మూవీకి మీరు లేడీస్‌తో వెళ్ళడానికి ట్రై చేయండి. ఫన్ అన్‌లిమిటెడ్ అనమాట. అంటే మ్యారీడ్ కపుల్ గాని, లేదంటే న్యూలీ మ్యారీడ్ గాని ఇలా ఉంటారు గదా! ఎళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో పాటయితే ఫన్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంట్లో సీరియల్ చూసే వాళ్ళతో ఎళ్తే మాత్రం ఇంకా అదిరిపోద్దని చెప్పొచ్చు మూవీ అయితే మాత్రం. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే మాత్రం ఇదంతా గూడా మనకి అరౌండ్ 2005 ఆ కాలంలో జరిగిందనమాట. మొత్తం అంతా గూడా అలా అయితే తీసుకెళ్తారు మనకి స్టోరీలోకి. వైజాగ్ భీమిలి దగ్గరలో అయితే స్టోరీ జరుగుతున్నట్టు చూపిస్తారనమాట. సో అంతా బానే ఉంటది. కరెక్ట్‌గా నైట్ 9 అయిందంటే మాత్రం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిద్దనమాట. అంటే ఒక సీరియల్ వస్తది 'జన్మజన్మల బంధం' అని జెప్పి. మరి ఆ సీరియల్ చూస్తున్నప్పుడు ఎందుకు ఆడవాళ్ళు అలా మారిపోతూ ఉన్నారు? దానివల్ల ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది మగవాళ్ళందరూ అనే టైప్‌లో ఉంటది. మరి దానికి విరుగుడు ఉందా లేదా? మరి ఇలా అయిపోతే ఏంటి సిట్యుయేషన్ అనే టైప్‌లో అయితే ఉంటదనమాట. కానీ బాగా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. మనకి కామెడీ పరంగా గానీ, హర్రర్ పరంగా గానీ 2 కలిపి బాగా మెయింటైన్ చేశారు. అంటే హర్రర్ కామెడీ అని చెప్పొచ్చు. అలా అయితే మెయింటైన్ చేశారు మొత్తం అంతా గూడా. ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం బలవంతంగా నవ్వాల్సిన పనుండదు. కొన్ని మూవీస్‌కెళ్తే గనక అక్కడ మనకి నవ్వు రాకపోయినా కొంతమంది నవ్వుతున్నారని నవ్వాల్సొచ్చే సిట్యుయేషన్స్ వస్తుంటాయి కదా! కానీ ఈ మూవీ అయితే అలా కాదు. జెన్యూన్‌గానే మనకు నవ్వొస్తూ ఉంటుందనమాట. ఆ సీన్స్‌కి గానీ, లేదు అంటే ఆ యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గానీ బావున్నాయి ఓవరాల్‌గా అయితే. ఇందులో హైలైట్ క్యారెక్టర్ అయితే మాత్రం సమంత గారిది గూడా అని చెప్పొచ్చనమాట. అలాగే యాక్టర్స్ విషయానికొస్తే మాత్రం హర్షిత్ రెడ్డి గారు గానీ, శ్రియ గారు గానీ, శాలిని గారు, చరణ్ పేరి గారు, అలాగే మనకి శ్రావణి గారు, వంశీధర్ గారు కాసేపే కనబడతారు. కానీ కనపడిన కాసేపు గూడా మనకైతే ఎంటర్‌టైన్‌మెంట్ దక్కుతుంది ఖచ్చితంగా. ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బావుండనిపిస్తది. అలాగే గౌరిరెడ్డి గారి కామెడీ గానీ, ఇంకా యాక్టర్స్ అయితే మాత్రం 100% ఇచ్చారని చెప్పొచ్చు వాళ్ళ యాక్టింగ్‌తో. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఆ కెమెరా వర్క్ గానీ అంతా బావుందని చెప్పొచ్చు. మనం స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాం. ఖచ్చితంగా మూవీ చూస్తున్నప్పుడైతే మరి దీనికి సొల్యూషన్ లేదా ఏంటి అనే టెన్షన్ మనలో గూడా వచ్చేలా అయితే చేశారని చెప్పొచ్చు. సో అలా ఇన్వాల్వ్ అయ్యేలా చేయగలిగారంటే ఆటోమేటిక్‌గా మూవీ మనకి చక్కగా హిట్ అయ్యే ఛాన్సే కనబడతది గదా! సో అలా అయితే ఉందనమాట. నిజానికి ఇలాంటి మూవీస్‌ని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే కొత్తగా కొన్ని కాన్సెప్ట్స్ అయితే పుట్టుకొస్తూ ఉంటాయని చెప్పొచ్చు. లేదు అంటే మాత్రం ఎప్పుడు ఆ మాస్ ఫైట్స్, నరుక్కోవడాలు, చంపుకోవడాలు ఇయే ఉంటాయి. కానీ ఇలాంటి మూవీస్‌ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే గనక ఆటోమేటిక్‌గా కొత్త కొత్త కాన్సెప్ట్‌లు అయితే తీసుకొని వస్తూ ఉంటారు డైరెక్టర్స్. సో ఆ విషయంలో అయితే మాత్రం నంబర్ 1గా ఉంది ఈ మూవీ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా అయితే మాత్రం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం, అప్డేట్స్ కోసం, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.